హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి యూనివర్సిటీకి అయితే అప్లై చేశారు, అడ్మిషన్ వచ్చేసింది, I-20 కూడా వచ్చేసింది. లోన్కి అప్లై చేశారు, లోన్ కూడా అప్రూవ్ అయిపోయింది. వీసా కూడా వచ్చేసింది చాలా మందికి. మనం నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇమిగ్రేషన్ అనమాట. ఇది ఒక్కటైతే మనం ఇంకా యూఎస్లో అడుగు పెట్టచ్చు. ఇదే మనకి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఈ వీడియోలో మేము మా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్. సో నాకు వీసా అప్రూవ్ అయింది December 14th అనమాట. నీకు? నాకు December 20. సో మా ఇద్దరికి డిసెంబర్ ఎండింగ్లో అయింది. కాలేజ్ స్టార్టింగ్ ఏమో Jan 5th ఉంది. సో మేము ఇంకా ఫ్లైట్ టికెట్స్ చూద్దామనేప్పటికీ ఎతిహాద్కి వద్దాం అనుకున్నాం ఫస్ట్. అదైతే మనకు అబుదాబిలో ఇమిగ్రేషన్ అయిపోద్ది, చాలా ఈజీగా ఉంటుందని అందరు అన్నారు. సో ఎతిహాద్ బుక్ చేసుకుందామని ఫ్లైట్ యాప్ ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్కటి 2.5 lakhs 3 lakhs దాకా కూడా వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా ఏదో అయితే అది అయింది, తక్కువలో ఏదో వస్తుంది తీసుకుందామని చెప్పి చూస్తుంటే ఖతార్ ఎయిర్వేస్ మాకు కొంచెం తక్కువలో దొరికింది. అది కూడా తక్కువ ఏం కాదు, 1 lakh దాకా అయింది. సో ఇంకా ఏదైతే అది అయిందని ఖతార్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాం. ఆ ఇమిగ్రేషన్ మాకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి న్యూయార్క్ JFK ఎయిర్పోర్ట్ అనమాట. మాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ వచ్చేసి హైదరాబాద్ టు దోహా ఒకటి ఉంది. దోహా అంటే ఖతర్లో అనమాట. సో దోహా నుంచి మాకు ఖతార్ ఎయిర్వేస్ ద్వారా న్యూయార్క్ ఒకటి ఫ్లైట్, న్యూయార్క్ నుంచి క్లీవ్లాండ్కి మళ్ళీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అనమాట. మొత్తానికి యూఎస్లో ల్యాండ్ అయింది 32 hours తర్వాత. ఫస్ట్ మేము ల్యాండ్ అయింది న్యూయార్క్లో. మా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ముందు మేము జస్ట్ అలా వచ్చాం, ఫ్లైట్ దిగాం, అట్లా నుంచుంటున్నాం. అన్ని కౌంటర్స్ ఉంటాయి కదా, లైన్ ఇమిగ్రేషన్ కౌంటర్స్, ఈమె దూరం నుంచి చూస్తున్నాం. చూసేటప్పుడు ఇంకా ఉంటుంది కదా మనకు కూడా, ఏంటి వాళ్ళందరూ తెలుగు పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ వీసా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిపోయినట్టు దీనికి ప్రిపేర్ అయిపోతున్నారు, చేతిలో ఫైల్ పట్టుకుని డాక్యుమెంట్స్ తీసుకుని. మేము కూడా జస్ట్ అలా I-20 పాస్పోర్ట్ తీసుకుని లైన్లో నుంచున్నాం. మా టర్మ్ వచ్చింది, ఇంకా డైరెక్ట్గా ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి. ఇంకా మేము అలా వచ్చాం, నుంచున్నాం లైన్లోకి, బ్యాగులు పట్టుకుని ఉంటాయి కదా మన క్యాబిన్ బ్యాగ్ ప్యాక్ అన్ని తగిలించుకున్నాము. అందరూ ఇంకా ఏదో వీసా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిపోతున్నారు, చదివేసుకుంటున్నారు, డాక్యుమెంట్స్ రెజ్యూమే తీసుకుని పెట్టుకుంటారు. మాకేం అర్థం కావట్లేదు. చేతిలో ఫైల్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఇన్ని డాక్యుమెంట్స్ చేతిలో పట్టేసుకుని నుంచున్నారు, అన్ని ప్రిపేర్ ప్రిపేర్ అయిపోతున్నారు. మాకేమో డౌట్, ఏంటి దేనికి ప్రిపేర్ అవుతున్నారు, మేము కూడా ప్రిపేర్ అవ్వాలా ఏంటని మాకు డౌట్. కానీ ఏం అర్థం కాలేదు మాకు. అంటే మేము ఏంటంటే ఉండే అడ్రస్, ఏ యూనివర్సిటీ, ఎక్కడ ఉంటాము, ఇవన్నీ చూసుకున్నాం. కానీ ఇంత ఇలా ప్రిపేర్ అయిపోవాలని ఇలా ఉంటారని మాకు తెలియదు అనమాట. ఫస్ట్ టైం చూసేటప్పటికి షాక్ మేమైతే. అక్కడ మేము అందరికి చెప్తుంది అరుస్తా, అంటే కొంచెం డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని పట్టుకోండి. అప్పుడు ఆమెను అడిగితే ఓన్లీ I-20 పాస్పోర్ట్ సరిపోద్దాం. మేము ఫైల్ నుంచి 2 తీసుకుని పట్టుకున్నాం. మా టర్మ్ వచ్చింది. మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దీపక్ ఫస్ట్ ఉన్నాడు, నేను వెనకాల ఉన్నాను. ఇద్దరం సేమ్ యూనివర్సిటీ, సేమ్ ప్లేస్ లో ఉంటున్నాం. అప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏమన్నా అడుగుతాడు క్వశ్చన్స్ అని. నేనేం చేశానంటే నేను ఇంకా ముందుకెళ్దామని లైన్లోకి ముందుకు వచ్చాను. ఫ్రంట్ అలా వచ్చి నేను ముందు వెళ్ళిపోదానికి ఆమె ఆపేసింది అక్కడ వరకు లైన్. నా వెనకాల దీపక్ ఉన్నాడు ఈసారి. ఇప్పుడు ఏంటి, వీడి ముందుకు వచ్చాడు, నేను వీడు వెనక్కి వచ్చా. ఇప్పుడు కూడా సేమ్ యూనివర్సిటీ కదా అని ఇంకా టెన్షన్ పడుతూ ఉన్నాం. టెన్షన్ ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ లా ఎందుకు వచ్చారు, ఆ క్వశ్చన్స్ ఏమైనా అడిగితే ఏం ఆన్సర్ చేయాలో మేము అసలు ఏం అనుకోలేదు అనమాట. ఇద్దరు కలిసి ఎందుకు వచ్చారు అలా క్వశ్చన్స్ అడిగితే అంటే మేము అది ప్రిపేర్ అవ్వలే బేసిక్గా. సో అది ఏమవుతుంది అని టెన్షన్ పడతా అలా ఉన్నాము. సో ఇంకా వీడు ముందుకు వచ్చాడు, వీడు వెనకాల నేను ఉన్నా, అంటే వీడు ఫస్ట్ ఉన్నాడు, వీడు వెనకాల నేను ఉన్నా అనమాట. సో అప్పుడు వీడేమో ఫస్ట్ కౌంటర్కి పంపించేశారు, నేను ఇంకా సెకండ్ కౌంటర్కి వెళ్ళిపోయా. నీకు ఫస్ట్ కౌంటర్లో ఏమైందో చెప్పు. నాకైతే అసలు నాకేం అనిపించలేదు, ఎందుకంటే జస్ట్ నార్మల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఇంకా అంత భయపడాల్సిన పని లేదు, అన్నీ పక్కాగా ఉన్నాయి కాబట్టి. నాకేం క్యాజువల్గా అనిపించింది. వెళ్ళేటప్పటికి నాది ఇంకా అవ్వలేదు, ఇంకా డాక్యుమెంట్స్ అన్ని ఇంకా క్వశ్చన్స్ చేస్తున్నాడు. దీపక్ అయిపోయి వెళ్ళిపోయాడు వాటి పక్కే. నేను ఇంకా ఏంటి నాది అవ్వలేదని చూస్తున్నాను. నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే దేనికి వచ్చావు, యూఎస్కి అన్నాడు. నేను మాస్టర్స్ చేయడానికి వచ్చాను అన్నాను. ఏ యూనివర్సిటీ, కెంట్ స్టేట్ అంటే ఎక్కడ ఉంటున్నావు చెప్పమన్నాడు. నేను ఏంటంటే అడ్రస్ మర్చిపోయా, అంటే అడ్రస్ అంటే కంప్లీట్ పిన్ కోడ్ మర్చిపోయాను. నాకేమో పిన్ కోడ్ సడన్గా గుర్తు రాలే. 1800 రోడ్స్ రోడ్ అంటున్నాను, కానీ నాకు అర్థం కావట్లేదు. అంటే టెల్ మీద క్లియర్ అడ్రస్ అన్నాడు. టెల్ మీద క్లియర్ అడ్రస్ అంటే నేను నా మొబైల్లో ఉందో చూపించినా అన్నాను. ఓకే యూ కెన్ షో ఇట్ అంటే మొబైల్లో ఉందో చూపిస్తే ఓకే యువర్ డన్ అని చెప్పి స్టాంప్ వేసి ఇంక పంపించాడు. నేను అనుకోలేదు ఫోన్ చూపిద్దామని, బట్ నేను ఇంకా అసలు కాన్ఫిడెన్స్ అయితే అక్కడ లూజ్ అవ్వలేదు. జస్ట్ అలా మొబైల్ తీసి కాన్ఫిడెంట్ గా ఉండడం వల్లే వచ్చాము. లేదు ఇప్పుడు ఎక్కడైనా కాన్ఫిడెన్స్ తక్కువ అయ్యి వాడు చెప్పినప్పుడు అయితే ఖచ్చితంగా సెకండ్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాడు. టెన్షన్ పడిపోతా ఉంటాయి ఇంకా బేసిక్. ఎందుకంటే మా ముందే ఒకళ్ళు సెకండ్ వెరిఫికేషన్ కి వెళ్ళారు కదా, నా ముందు జపాన్ వాళ్ళు ఇద్దరు, ఇంకా ఇండియా వాళ్ళు కూడా ఒక అబ్బాయి వెళ్ళాడు. ఇండియా వాళ్ళు కూడా సేమ్ నా ముందే అతనే కౌంటర్ లో తీసుకుని వెళ్ళాడు సెకండ్ దానికి.
ఆ ఆఫీసరే తీసుకెళ్ళారు సెకండరీ వెరిఫికేషన్కి. నేనేమో సెకండ్ కౌంటర్కి వెళ్ళాను కదా, నన్ను ఏం అడిగారంటే నేను వెళ్ళగానే లైక్ పాస్పోర్ట్ I-20 ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేశాను ఆఫీసర్కి. హ్యాండ్ ఓవర్ చేయగానే ఈ ఫోటో అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని లైక్ ఫేస్ నేనో కాదా అన్ని వెరిఫై చేసుకుని విచ్ స్కూల్ ఆర్ యూ గోయింగ్ టు అని అడిగారు. నేను కెంట్ స్టేట్ యూనివర్సిటీ సార్ అంటే ఓకే హ్యావ్ ఎ గుడ్ స్టే ఇన్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పారనమాట. సో నేను ఇంక వెళ్ళిపోయి వీడిది ఏమవుతుందని చూస్తున్నా అంతే. నెక్స్ట్ 1 minute ఇంకా తిన కూడా వచ్చాడు, ఇంకిద్దరం వెళ్ళిపోయాం. ఒకవేళ మీరు సెకండరీ వెరిఫికేషన్కి వెళ్ళినా టెన్షన్ పడాల్సింది ఏం లేదు, ఎందుకంటే మీరు అన్ని జెన్యున్గా డాక్యుమెంట్స్ అన్ని జెన్యున్గా ఉండి మీరు జస్ట్ చదువుకోవడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చేస్తే అది కూడా జస్ట్ కాన్ఫిడెంట్గా మీరు మీరు దేనికి వచ్చారో చెప్తే సరిపోద్ది అనమాట. లూజ్ అయ్యే పనే ఉండదు అంటే జస్ట్ నార్మల్ క్వశ్చన్సే కదా వాళ్ళు అడిగేది. కాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు లైట్గా అడుగుతారు అంటే సమ్ విచ్ స్కూల్ ఐ గోయింగ్ అని, వాట్ ఆర్ ద ప్లేస్ యూ గోనా స్టే అని అట్లా అడుగుతారు. బట్ మీరు ఏమన్నా టెన్షన్ పడి లేదా భయపడుతున్నట్టు కొంచెం అట్లా కనిపించారంటే సో దిస్ పర్సన్ ఈస్ డూయింగ్ సమ్ మిస్టేక్ అని చెప్పినట్టు వాడు అని వాళ్ళు అజ్యూమ్ చేసుకుని మళ్ళీ పక్కన ఇంకో రూమ్ తీసుకెళ్తారు సెకండరీ వెరిఫికేషన్కి. అక్కడ కూడా ఏం జరగదు, జస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ ఈ క్వశ్చన్స్ తిరిగి మళ్ళీ అడుగుతారు. అంటే మీరు ఏమన్నా ఒక్కొక్కసారి ఒక ఆన్సర్ చెప్తున్నారా అని చూడడానికి అడుగుతారు అనమాట. సో అది ఏముండదు. పైగా కొంతమంది ఇలా లైక్ కొంతమంది సేవింగ్స్ I-20కి బ్యాంక్ లో సమ్ స్పెసిఫిక్ అమౌంట్ 35 ఎవరినైనా అడిగి వేయించుకుంటారు కదా I-20 కోసం అని అట్లా. అదేంటంటే సెకండరీ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాడు ఇన్ కేస్ మిమ్మల్ని మీరు యూనివర్సిటీలో ఉండడానికి ఫీజు ఎట్లా కడతారు అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు బ్యాంక్ అది తీయాలి. మీరు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లాగిన్ అయ్యి చూపించి అంటారు. సో అప్పుడు మీకు I-20కి అప్పుడు చూపించిన అమౌంట్ కూడా ఇక్కడ ఉంటే బెస్ట్ అనమాట. సో మీరు వేయాల్సిన వాళ్ళకి ఇమిగ్రేషన్ అయ్యాక వేస్తామని చెప్పండి. సో దాన్ని బట్టి చూసుకోండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ తీసినా కూడా లోన్ లెటర్ కూడా కొంచెం ఉండేటట్లు చూసుకోండి. లోన్ లెటర్ కంపల్సరీగా ఉండాలి. వీసా అప్రూవ్ అవడం కూడా లోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవును. ఇంకా ల్యాండ్ అయ్యాం, ఇమిగ్రేషన్ అయ్యింది, కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాగేజ్ కలెక్షన్ చూసుకోవాలి కదా. అక్కడ మళ్ళీ ట్రాలీకి కూడా డబ్బులు కట్టాలి. ఇక్కడ మనం ట్రాలీకి $6 విత్ ట్యాక్స్ 1.2 ఎంతో పడుతుంది. అట్లా మళ్ళీ ఆ ట్రాలీ తీసుకున్నాం. మాది ఏదంటే నేను బ్యాగ్స్ వస్తానని అట్లా వెనక్కి వెళ్ళా బ్యాగ్స్ తీసుకుంటున్నాను. ఇదే పక్కేమో ఇటు బ్యాగ్ వచ్చిందని ఇటు పక్క వెళ్ళి మేము ట్రాలీ అక్కడ పెట్టాం, ఎంటీ ట్రాలీ. అది మర్చిపోయాం మేము చూసుకుందాం. ఎవడో తీసుకెళ్ళిపోయాడు. అక్కడ అడిగితే అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ని అడిగితే మీరే చూసుకోవాలి, మాకు సంబంధం ఏంటని వాడు రివర్స్ లో మమ్మల్ని తిడుతున్నాడు ఆడు. మళ్ళీ సేమ్ మేము మళ్ళీ ఎక్కడంటే లగాడియా ఎయిర్పోర్ట్ లో మళ్ళీ JFK కనెక్టింగ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ న్యూయార్క్ JFK నుంచి మళ్ళీ మేము కార్ తీసుకుని లగాడియా ఎయిర్పోర్ట్ ఉంటుంది న్యూయార్క్ లో. సో దానికి వెళ్ళాము, ఎందుకంటే అక్కడ నుంచి మాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది క్లీవ్లాండ్ కి. అక్కడ మళ్ళీ మాకు సేమ్ అమ్మ ఆడెవడో ట్రాలీ పెట్టేసి వదిలేసాడు. అక్కడ ఎవడో మర్చిపోయి అది మేము తెచ్చేసుకున్నాం. సో అక్కడ పోయిన $6 ఇక్కడ కవర్ చేస్తాం. మొత్తానికి కదా US లో అయితే ల్యాండ్ అయిపోయాము. లైక్ మేము రావాల్సిన క్లీవ్లాండ్ అయితే వచ్చేసాం అనమాట. సో అక్కడ నుంచి మేము ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ముందే ఇండియాలోనే రైడ్ మాట్లాడుకున్నాము. ఎంత $70 కదా. అంటే ఇద్దరికి 35 వచ్చారనమాట. మామూలుగా యూనివర్సిటీ వాళ్ళు కూడా రైడ్స్ ఇస్తారు. అంటే యూనివర్సిటీ నుంచి ఒకళ్ళు వచ్చి మనల్ని కార్లో తీసుకుని లైక్ లగేజ్ అంతా వాళ్ళు కార్లో పెట్టి మనల్ని ఎక్కడికైతే వెళ్దాం అనుకున్నామో అక్కడ డ్రాప్ చేస్తారు అనమాట. దానికి వాళ్ళు $50 ఎంతో తీసుకుంటారు. సో అది మొత్తంగా అలా అయితే మేము US లో ల్యాండ్ అయిపోయాం. ఓకే గైస్, మీరు కూడా ఏం టెన్షన్ పడకండి, కాన్ఫిడెంట్గా చెప్పండి. టెన్షన్ ఏం పడకండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ఇంక ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళ కంట్రీలో ల్యాండ్ అవుతున్నారు కదా, మేము అడుగుతారు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాళ్ళ కంట్రీకి మీరు ఎందుకు వస్తున్నారు అనేది వాళ్ళకి క్లియర్గా చెప్తే సరిపోద్ది అనమాట. సో మీరు దానికి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు, ఏం పెద్ద ప్రిపేర్ అయిపోవాల్సిన పని కూడా లేదు, వీసాకి అయినంత కూడా అవ్వాల్సిన పని లేదు అసలు. దీనికి జస్ట్ స్పాంటేనియస్గా రియాక్ట్ అయితే సరిపోతుంది వాళ్ళు అడిగే క్వశ్చన్. ఇంకా సరే అంతే, మోర్ దెన్ ఎనఫ్. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సేఫ్ జర్నీ, హ్యాపీ జర్నీ.